వెల్కమ్ బ్యాక్. ఇక సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణను ద్విసభ్య ధర్మాసనం వాయిదా వేసింది. ప్రతివాదుల వాదనను వినకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక ప్రతివాదులైన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ అలాగే సిబిఐలకు కౌంటర్ దాఖలు చేయాలి అంటూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత తరపు లాయర్ రోహత్కి దర్యాప్తు సంస్థలకు నోటీసులు అందజేస్తామని, కేసును వెంటనే విచారణ చేపట్టాలని అన్నారు. గత 5 నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. సిబిఐ, ఈడీ కేసుల్లోనూ ఛార్జిషీట్లు దాఖలయ్యాయని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కేసులో 493 మంది సాక్షులను విచారణ జరపగా ఇక మహిళా సెక్షన్ 45 ప్రకారం కవిత మధ్యంతర బెయిల్కు అర్హురాలని వాదనలు వినిపించారు. ఆయన వాదనలను తోసిపుచ్చుతూ ఈ నెల 20న కేసుపైన తిరిగి విచారణ చేపడతామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. కాగా కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా జ్యుడిషియల్ రిమాండ్లో ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు.